పాన్ ఇండియా హీరో డైరెక్షన్లో అకిరానందన్ డెబ్యూ. అన్ని స్టోరీలా కాకుండా డిఫరెంట్ స్టోరీతో మెగా ఫ్యామిలీ భారీ స్కెచ్. ఫ్యాన్స్ కోరిక మేరకు క్లాస్ స్టోరీతో కాకుండా పక్కా మాస్ సినిమాని ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ హీరో కమ్ డైరెక్టర్. ఇంతకీ అకిరాన్ ఇంట్రడ్యూస్ చేసే ఆ పాన్ ఇండియా హీరో ఎవరు? ఆ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీలోని అందరూ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఇతర టెక్నికల్ టీం అందరూ కూడా వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వీరిలో కొందరు స్టార్లుగా నిలదొక్కునేగా మరికొందరు మాత్రం ఇదే దారిలో వెళ్తున్నారు. త్వరలోనే మరికొందరు స్టార్ కిడ్స్ ఆడియన్స్ని పలకరించబోతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ను శాసిస్తున్న మెగా ఫ్యామిలీ నుంచి తీసుకుంటే చిరంజీవి, నాగబాబు, అల్లు అరవిందులు తమ వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్లను వెండితెరకు పరిచయం చేశారు. వీరే కాకుండా ఈ కుటుంబం నుంచి నిహారిక, సాయిధరం తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వారసుడు అకిరానందన్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అకిరా డెబ్యూ మూవీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. అకిరా విషయంలో ఫస్ట్ నుంచి పక్కా ప్లానింగ్తో వెళ్తున్నారు అతని తల్లి రేణు దేశాయ్. యాక్టింగ్, డ్యాన్స్, మ్యూజిక్ ఇలా అన్ని రకాలుగా కొడుకును రెడీ చేసింది. ఇక పియానో వాయించడంలో అకిరా స్పెషలిస్ట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అకిరాను ఇండస్ట్రీకి పరిచయం చేయడం గురించి రోజు కూడా భగవంతుడికి కొబ్బరికాయ కొడుతున్నట్లు కూడా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గత కొన్నాళ్ళుగా తండ్రి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నారు అకిరానందన్. ఇక పవన్ నటించినటువంటి హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల స్పెషల్ స్క్రీనింగ్కు అటెండ్ అయినటువంటి అకిరాను చూసి పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలోనూ అకిరా ఉన్నట్లుగా కూడా గట్టిగా పుకార్లు వచ్చాయి. ఈ సినిమాలోని ఓ సాంగ్లో చిన్న యానిమేషన్లో కనిపించినటువంటి యువకుడి రూపం అకిరాని పోలి ఉండడమే ఈ ఊహాగానాలకు కారణం. మెగా ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేయడానికి అకిరాతో సుజిత్ ఇలా ప్లాన్ చేశాడని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఇదంతా అబద్ధం అని తేలిపోయింది. అయితే అకిరానందన్ ఎంట్రీపై ఊహాగానాలకు మాత్రం చెక్ పడటం లేదు. కొద్ది రోజుల క్రితం ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమల చేతుల మీదుగా అకిరా ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అకిరా డెబ్యూ బాధ్యతలను ఓ పాన్ ఇండియా హీరో తీసుకున్నాడని ఫిలిం సర్కిల్స్లో జోరుగా ప్రచారం ఊపందుకుంది. డైరెక్టర్కు కాకుండా ఒక హీరో చేతిలో అకిరా ఎంట్రీని పెట్టడం ఏంటా అనేటువంటి అనుమానం కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. అయితే ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో కాదు, అడివిశేష్. మేజర్, గూఢాచారి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుకున్నారు శేష్. హీరోగానే కాకుండా రైటర్గా, డైరెక్టర్గా అండ్ డైలాగ్ రైటర్గా అడివిశేష్ అలరించారు. సినిమాకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలపై పట్టుండడం అడివిశేష్కు అదనపు బలం. అందుకే అకిరా బాధ్యతలను పవన్ కళ్యాణ్ ఆయనకు అప్పగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో పాటు అకిరానందన్తో అడివిశేష్కు వ్యక్తిగతంగా సాన్నిధ్యం ఉండడం కూడా ఈ వార్తలకు బలాన్నిస్తుంది. పవన్ యాక్ట్ చేసినటువంటి పంజాలో అడివిశేష్ నటించారు. అలాగే రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్కు కూడా అకిరా మ్యూజిక్ చేయగా శేష్ అండగా నిలిచారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు కాకుండా విభిన్నంగా చేయడం అడివిశేష్ స్టైల్. అందుకే అకిరా ఎంట్రీకి శేష్ అయితేనే కరెక్ట్ అని కూడా మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అకిరా కోసమైన వైవిధ్యమైనటువంటి కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే అకిరా డైరెక్షన్ కాకుండా అకిరా మూవీకి అడివిశేష్ కథ అందించేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అకిరా అడివిశేష్ కాంబోపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అడివిశేష్ చేసినటువంటి డైరెక్షన్ అంతా కూడా మంచి సక్సెస్ అయింది. మేజర్ కావచ్చు, గూఢాచారి కావచ్చు, అండ్ దాని తర్వాత ఇంకో సినిమా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను, అది కూడా అదే ఇప్పుడు వచ్చేటువంటి గూఢాచారి 2 కూడా కావచ్చు. ఇలా పక్కా ప్లాన్ తోటి అడివిశేష్ తీసేటువంటి ప్రతి సినిమా హిట్ మీదనే దూసుకుపోతూ ఉంటుంది. సో అందుకోసమనే అడివిశేష్ సినిమాలన్నా, ఆయన స్క్రీన్ ప్లే అన్నా, ఆయన ఇచ్చినటువంటి స్టోరీ అన్నా ప్రతి ఒక్కటి కూడా ఫ్యాన్స్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అయితే ఈ టైంలోనే అడివిశేష్ మరి నిజంగానే అకిరాని డెబ్యూ చేయబోతున్నాడా డైరెక్టర్గా అంటే కొంచెం దీంట్లో నిజం లేకపోలేదు. బట్ కాకపోతే ఇందులో డైరెక్టర్గా కాకుండా దానికి కథ అందించేటువంటి పనిలో అడివిశేష్ ఉన్నారట. ఎందుకంటే అడివిశేష్ స్టోరీ ఇస్తే డెఫినెట్గా అది ఒక పక్కాగా అంటే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటి ఒక స్టోరీనే అకిరా కోసం రాస్తున్నారు శేష్ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అలా రాస్తే కనుక ఆబ్వియస్లీ డైరెక్షన్ బాధ్యతలు అండ్ దాని తర్వాత మిగతా ఇంకా డైరెక్టర్ ఎవరు అనేది ఆబ్వియస్లీ కొంచెం ఆ డైరెక్షన్ చేస్తే ఆ స్టైల్ అనేది కొంచెం చూసినా దాన్ని కరెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో స్టోరీయే మెయిన్ బలం సినిమాకి. సో కథ బలంగా ఉంటేనే అది ఏ సినిమా అయినా, ఏ హీరో అయినా డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తుంది. సో అందుకోసమనే స్టోరీ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఆ స్టోరీని అడివిశేష్ తోటి రాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ స్టోరీ కూడా మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతే దానికి డైరెక్టర్గా ఎవరిని ఫైనల్ చేస్తారనేది పక్కన పెడితే స్టోరీ మాత్రం శేషిస్తున్నాడన్న దానికి కూడా
ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో అకిరా ఇప్పుడు ఎప్పుడైనా కానీ క్లాస్ సినిమాలు అంటే ఆల్మోస్ట్ శేఖర్ కమల అంటేనే క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన తీసేటివన్నీ కూడా ఫీల్ గుడ్ మూవీస్ అండ్ దాని తర్వాత ఆయన లవ్ స్టోరీస్ అండ్ దాని తర్వాత లీడర్ లాంటి సినిమా తీసిన బట్ క్లాసికల్ అంటే ఎలాంటి హింసాత్మకమైనటువంటి విధం లేకుండా మైండ్ తోటి పొలిటికల్ డ్రామా ఎలా ఉంటుందో చూపించడం ఒక పక్క ఆయన స్టైల్. అండ్ సేమ్ టైం అలాంటి ఒక జోనర్నే ఇప్పుడు అకిరాతో తీస్తే కూడా బాగుంటుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే లీడర్ లాంటి స్టోరీ అండ్ దాని తర్వాత ఆయనకు ఉన్నటువంటి వేరే వేరే ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఆయనకు డేట్స్ అడ్జస్ట్ కాక అండ్ వేరే వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉండడం వల్ల శేఖర్ కమలాని కాదని వేరే డైరెక్టర్ని ఆలోచిస్తున్నట్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి స్టోరీని శేష్ అందిస్తే డెఫినెట్గా అది సక్సెస్ ట్రాక్లో ఉన్నట్లు కూడా తెలుసు. ఎందుకంటే అడ్విషే స్టోరీ ఇస్తున్నారంటే ఏ హీరో కంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో కూడా నో అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆయన రైటింగ్ స్టైల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత కొత్త కాన్సెప్ట్ తోటి ఏదో రాస్తున్నారు అంటే క్రైమ్ కాకుండా క్రైమ్ రిలేటబిలిటీ అంటే పూర్తిగా క్రైమ్ కాకుండా పూర్తిగా మాస్ సినిమా కాకుండా క్రైమ్ రిలేటబిలిటీని ఉంచుకొని దాంట్లో కొంచెం రొమాన్స్ కొంచెం దాని తర్వాత మ్యూజిక్ అలా ఒక కొత్త హీరోకి డెబ్యూ ఎలా అయితే బాగుంటుందో అలానే ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఇక్కడ పవర్ స్టార్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథ రాయాలి దాని తర్వాత ఇలా కాకుండా ఒక జనరల్గా ఒక డెబ్యూ యాక్టర్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతారో అలానే ఇంట్రడ్యూస్ చేయాలి. సో అది కూడా కథాబలంతో ఇంట్రడ్యూస్ చేస్తే అకిరాకు ముందు ముందు మంచి స్కోప్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో అలాంటి ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా తీసేటువంటి సినిమాలు ఇప్పుడు అడ్విషేస్ అన్నీ కూడా సినిమాలతోటి బిజీగా ఉన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అంటే G2 అయితే రాబోతుంది. సో G2 అందరికీ తెలిసిందే, అది చాలా పక్కాగా అండ్ చాలా ఇన్కేస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తుంది. దాని తర్వాత అండ్ నెక్స్ట్ డెకాయిట్ వస్తుంది. సో ఇలా ఆయన ప్రాజెక్ట్స్ వరుసగా ఉండడం బిజీగా ఉండడం వల్ల ఓన్లీ స్టోరీ అందిస్తారు. స్టోరీ అందించిన అందులో డెఫినెట్గా ఏదో మ్యాజిక్ ఉండకపోదు. సో డెఫినెట్గా మ్యాజిక్ ఉంటుంది. అయితే అకిరా అండ్ ఆయన కటౌట్కి అండ్ దాని తర్వాత పవర్ స్టార్ ఇమేజ్కి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పక్కాగా మరీ క్లాస్ సినిమా కాకుండా మరీ మాస్ కాకుండా అంటే ఏదో ఒక 10 సినిమాలు తీసే తర్వాత స్టోరీ లాంటి కాకుండా కొత్త కాబట్టి అండ్ ఆ ఎంట్రీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమని డెబ్యూ యాక్టర్కి ఎలా అయితే ఒక మంచి కథాబలంతో రావాలో అలానే దీంట్లోకి పవన్ని ఎంటర్ చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది. అయితే పవన్ దీని మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. ఇండస్ట్రీకి వస్తారా రారా ఎక్కడైతే లేదు. కానీ ఇన్ కేస్ డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి మాత్రం ఆబ్వియస్లీ వస్తే అయితే దీనికి ప్రొడ్యూసర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కొనిదెల బ్యానర్లోనే అక్కడ అకిరాను కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. సేమ్ టైం ఇప్పుడు అదే రిపీట్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ సుష్మిత కొనిదెల కూడా ఆబ్వియస్లీ ఇంకొక బ్యానర్ ఆవిడది కూడా ఉంది కాబట్టి మేబీ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు అకిరాని లాంచ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని లాంచ్ చేసేటటువంటి ఫస్ట్ సినిమా లాంచ్ చేస్తేనే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ మేబీ అకిరా గనక ఇలాంటి ఒక జోనర్ తోటి వస్తే ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఒక పండుగ. ఏంటంటే అటు మరీ ఓవర్గా కాకుండా మరీ అస్సలు కాకుండా కొంచెం మీడియం మిడ్ రేంజ్ హీరోలు ఎవరైతే మంచి కథాబలంతో వస్తారో అలాంటి ఒక స్టోరీ లైన్ తోటి అకిరా రావడం అండ్ దానికి శేష్ అందించడం స్టోరీ కూడా కొంచెం ప్లస్ పాయింట్లు అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ లేదు. బట్ సోషల్ మీడియాలో అండ్ దాని తర్వాత ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. అయితే మరి శేష్ అండ్ దాని తర్వాత ఇక్కడ అకిరా ఇద్దరు కాంబోలో సినిమా రావాలంటే అండ్ వెయిట్ చేయాల్సిందే. డెఫినెట్గా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే లేదు. సో వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి అకిరా నందన్ ఎలాంటి స్టోరీ తోటి డెబ్యూ కావాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.